హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాదాపూర్లో ఇవాళ హైడ్రా మరోసారి తన దూకుడును ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న ఒక టెన్నిస్ కోర్ట్ని మొత్తం కూడా కూల్చేశారు. యాక్చువల్గా ఇది పార్క్ ప్లేస్, ఇది టెన్నిస్ కోర్టు కాదు అని చెప్పేసి ఇక్కడున్న అసోసియేషన్ వాళ్ళు హైడ్రాని కోవడంతో వాళ్ళు వచ్చి వాళ్ళ మార్నింగ్ మొత్తం కూడా కూల్చేశారు. ఆ విజువల్స్ మీరు ఒక్కసారిగా చూడొచ్చు. అండ్ ఇక్కడ గోడల మీద దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జిహెచ్ఎంసీ అని కూడా వాళ్ళు రాసేసిపోయారు. సో ఇక్కడున్న మేనేజర్ మాత్రం, అంటే ఈ టెన్నిస్ కోర్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, లేదు ఇది మేము లీజుకు తీసుకున్నాం, మేము పేమెంట్స్ కట్టేసాం, మా దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇవన్నీ చెప్పినా కూడా వినకుండా ఇవన్నీ కూల్చేశారని మాత్రం ఆయన అయితే చెప్పడం చూస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ వాళ్ళ మేనేజర్తో ఒకసారి మాట్లాడి ఇంకా ఏం జరిగిందన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ జిహెచ్ఎంసీ పార్క్ అని కూడా రాసి పెట్టారు. సో ఒకసారి మీరు చూడొచ్చు వెహికల్స్, వాటికి సంబంధించిన గుర్తులు అండ్ మొత్తం కూల్చేసిన తర్వాత ఇది ఎలా అయిపోయింది అన్నది. సో వీళ్ళకి ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. అండ్ వీళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న కూల్ చేశారని కూడా అంటున్నారు. మరి 25 years నుంచి ఇక్కడ టెన్నిస్ కోర్ట్ నడుపుతున్నా అన్నారు. కాకపోతే పార్క్ స్థలం ఆక్యుపై చేశారు, అందుకే కూల్ చేస్తామని అంటున్నారు. అసలు ఏం జరిగింది? పార్క్ స్థలము ఆక్యుపై చేసాము అని చెప్పేసి అని అంటున్నారు కదా సార్. పార్క్ స్థలం ఆక్యుపై చేయడానికి అసలు మాకు ఎటువంటి రైట్ లేదు. పార్క్ స్థలం ఆక్యుపై చేయాలి అని అంటే మాకు దీంట్లోకి ఎంటరింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మేము ఎలా ఎంటర్ అయ్యాము? ఒకవేళ మేము ఆక్యుపై చేసుకోవాలంటే మాకు ఎవరైనా లీజ్కి ఇచ్చి ఉండాలి. ఎవరు ఇచ్చారు లీజ్కి? కావూరిల్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. ప్రాపర్గా రన్ అవుతుంది. 1 fine day జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, ఇది ప్లే గ్రౌండ్, ఇది మాకు రెంట్ కట్టాలి, మీరు అసోసియేషన్ వాళ్ళకి అది కట్టాల్సింది, మీరు అసోసియేషన్ కాదు మాకు కట్టండి అంటే సరే అని చెప్పేసి వెళ్ళి ఎవ్రీ మంత్ మేము వాళ్ళకి రెంట్ కట్టాం. పర్ స్టూడెంట్ 450 rupees లాగా. ఇదిగోండి, అది ఆల్మోస్ట్ 1 year రెగ్యులర్గా నడిచింది. దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ కావూరిల్స్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసేసారు జిహెచ్ఎంసీ వాళ్ళ మీద. ఇది పార్క్ అని చెప్పేసి అంటే మరి పార్క్ అన్నప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, ఇది పార్క్ అని అంటే టెన్నిస్ ప్లే గ్రౌండ్కి ఎలా లీజ్కి ఇచ్చారు అసోసియేషన్ వాళ్ళు? అంటే వాళ్ళు చీట్ చేశారు, మమ్మల్ని చీట్ చేశారు, గవర్నమెంట్ని చీట్ చేశారు. జిహెచ్ఎంసీ అఫీషియల్స్కి తెలియదా ఇది పార్క్ అని చెప్పేసి? మరి వాళ్ళు కూడా రెంట్ ఎలా కట్టించుకున్నారు మాతోటి? ఆ రోజు వచ్చినప్పుడు రెంట్కి మీరు కట్టొద్దు, ఎందుకంటే ఇది పార్కు, మీరు పార్క్ ప్లేస్లో లీజుకి తీసుకున్నారు, మిమ్మల్ని అసోసియేషన్ వాళ్ళు చీట్ చేశారు అని అంటే సరే వాళ్ళు చేసి ఉండొచ్చు. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరిని చీట్ చేశారు? మేము ఇంతమంది స్టూడెంట్స్ని జనరేట్ చేసాము. ఆల్ ఇండియా నెంబర్ 1లో ఉన్నారు, నెంబర్ 2లో ఉన్నారు. సూర్యపవన్ అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఐటీఎఫ్ మొన్న రిప్రజెంట్ చేశాడో 2024 సిమ్లాలో అయింది. ఆల్ ఇండియా ఐటీలో రిప్రజెంట్ చేశాడు, ఆల్ ఇండియా ఐటీఎఫ్లో దాంట్లో రిప్రజెంట్ చేశాడు. రిప్రజెంట్లో సింగిల్స్ అండ్ డబుల్స్ విన్నర్, ఐటీఎఫ్ ఛాంపియన్ మొన్న 2024 సిమ్లాలో అయింది. ఆల్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ దాంట్లో ర్యాంకింగ్లో 156 ర్యాంకింగ్లో ఉన్నాడు అబ్బాయి. మరి అబ్బాయి నెక్స్ట్ డెహ్రాడూన్లో October 4th టోర్నమెంట్ ఉంది. దానికి ప్రాక్టీస్ ఇక్కడే మేము రోజు చేసేది. ఆ ప్రాక్టీస్ ఇప్పుడు ఎక్కడ చేయాలి? అలాంటి స్టూడెంట్స్ లైఫ్ కెరియర్ ఏంటి? ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము, దానికి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అన్నారు. మరి మాకైతే ఇక్కడ జరిగిన దాన్ని చూస్తే ఆయన వరకు న్యూస్ వెళ్ళనిస్తున్నారో లేదో తెలీదు. ఎందుకంటే మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. డీజీపీ ఆఫీస్లో ఇచ్చాము, సీఎం క్యాంప్ ఆఫీస్లో ఇచ్చాము, అండ్ షెర్లింగంపల్లి కమిషనర్ ఆఫీసులలో ఇచ్చాము, జిహెచ్ఎంసీ అఫీషియల్స్కి ఇచ్చాము, అందరికీ ఇచ్చాము సార్. అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అయినా కానీ కూడా కావూరిల్స్ వాళ్ళు మరి జిహెచ్ఎంసీ వాళ్ళతో పొల్యూట్ అయ్యారా మరి ఏంటి అన్నది తెలీదు. వాళ్ళు చెప్పిన మాటని బేస్ చేసుకొని పార్క్ అని చెప్పేసి వచ్చి కోర్టు నుంచి మేము లీగల్గా కోర్టుకి వెళ్ళాం సార్. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉంది. స్టే ఆర్డర్ ఉన్నా కానీ కూడా డైరెక్షన్స్ లోవర్ కోర్టులో నడుస్తుంది, నాట్ టు డెమాలిష్ ఎనీ స్ట్రక్చర్స్ అని చెప్పేసి క్లియర్గా ఉంది. అయినా కానీ డీసీ వంశీకృష్ణ గారు వచ్చేసి, ఆయన ఇప్పుడు లేరు, వచ్చేసి కోర్ట్ ఆర్డర్స్ని ధిక్కరించి మొత్తం కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుందంటే అది ముందుగా ఎక్కడ రికార్డ్ చేస్తారని చెప్పి ఎలక్ట్రిసిటీ కట్ చేయించేసి ఎంటర్ అయిపోయి మొత్తం కెమెరాలు రికార్డ్ చేస్తుంటే కెమెరాలు లాగేసుకొని ఫోన్స్ లాగేసుకొని వెళ్ళిపోయారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మేము ఫోన్ తెప్పించుకుంటే ఫోన్ మొత్తం ఫార్మేట్ చేసి పెట్టారు, దాంట్లో రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఫార్మేట్ చేసి ఇచ్చేసారు. సో అది మేము ఆల్రెడీ కేసు పెట్టాం. ఇప్పుడు 25th కేసు ఉంది సార్, డేట్ ఉంది. ఆ డేట్ ఇంకా 3 daysలో ఉంది అని అంటే ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ మార్నింగ్ హైడ్రా వాళ్ళని తీసుకొచ్చారు. అసలు హైడ్రా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అఫీషియల్స్కి దీని మీద లీగల్ వెరిఫికేషన్ చేసుకున్నారా లేదో తెలియదు సార్. ఎందుకంటే ఏదైనా ఉంటే మాకు, నేను హైడ్రాని చూస్తున్నప్పుడు మాకేంటి అంటే, అరే దీన్ని మేమే అప్రోచ్ అవుదాం అనుకున్నాం సార్. ఇది ఇలా ఇష్యూ తీసుకొస్తున్నారు, దీన్ని పార్క్ అంటున్నారు, ప్లే గ్రౌండ్ ఇచ్చారు, లీజ్ ఇన్ని ఇయర్స్ రాశారు, ఇలా రన్ అవుతుంది, మేము ఎవ్రీ మంత్ రెంట్ కడతా ఉన్నాము. అది 2018 ఎండింగ్ తర్వాత 2019 నుంచి ఎవరికి కట్టాలో రెంట్ కడుతున్నారు. ఎందుకంటే కోర్టులో నుంచి వేసాం మేము. ఆల్ ఆఫ్ సడన్ జిహెచ్ఎంసీ నుంచి పోర్టల్ నుంచి ఈ ప్లే గ్రౌండ్ది తీసేశారు. ఇది కూడా మాకు ఉండేది కాదు, ఈ రిసిప్ట్స్ ఉన్నాయి కాబట్టి మాకు ప్రూఫ్ ఉంది. తీసేశారు. పోర్టల్లో రెంట్ కట్టడానికి లేదు. కావూరిల్స్ వాళ్ళు రెంట్ కట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇది పార్క్ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు
సో మాకు మీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, కోర్టుని అప్రోచ్ అయ్యాం. కోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తున్నాయి, మేము యాజ్ పర్ ది డైరెక్షన్స్ వెళ్తున్నాం, వాళ్ళు ఉన్నట్టుగానే మేము నడిపిస్తున్నాం, చేస్తున్నాం తప్ప వేరే యాక్టివిటీ ఏం చేయలేదు. వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీ కాదు సార్ అది. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది లాస్ట్ 3 months నుంచి. రైనీ సీజన్లో ప్లేయర్స్కి బాడీ వర్కౌట్స్ అనేటివి ఉండాలి. ఎందుకంటే టెన్నిస్లో ఫుట్ వర్క్ ఇంపార్టెంట్, ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ అయ్యి. దానికోసం మేము ఇక్కడ లోపల ఫిట్నెస్ సెంటర్లో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. ఏంటి ఫుట్ వర్కౌట్, హ్యాండ్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ చేపిస్తూ ఉంటాం. ఈ రైనీ సీజన్లో వాళ్ళకి బ్రేక్ వచ్చినప్పుడు అవి చేపిస్తూ ఉంటాం. దానికి కమర్షియల్ యాక్టివిటీ పెట్టారు, వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి వాంటెడ్లీ పెట్టి ఇవన్నీ ఇష్యూస్ తీసుకొచ్చి అన్ని లేనిపోనివన్నీ క్రియేట్ చేసి ఇది పార్క్ అంటూ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి లేనిది ఈ రోజు ఎందుకు వచ్చింది పార్క్ అని చెప్పేసి. మరి అంటే కౌర్ హిల్స్ అసోసియేషన్ వాళ్ళు పబ్లిక్నే కాదు, ప్లేయర్స్నే కాదు, మమ్మల్ని తెలంగాణ లాన్ టెన్నిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మాది ఏదైతే ఉందో, సో సూర్యాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెన్నిస్ ఎక్సలెన్స్ ఏదైతే ఉందో వీళ్ళని చీట్ చేశారు. అదే కాకుండా గవర్నమెంట్ కూడా చీట్ చేశారు. మరి గవర్నమెంట్ ఎలా చీట్ చేశారు? ఇప్పుడు పార్క్ అని చెప్పేసి అన్నప్పుడు మీరు ప్లే గ్రౌండ్కి ఎలా లీజ్కి ఇచ్చారు అంటే గవర్నమెంట్ కూడా చీట్ చేశారు కదా. మరి గవర్నమెంట్ ఎలా మోసపోయిందండి? జిహెచ్ఎంసీ అన్నది చిన్న వ్యవస్థ కాదు, చాలా పెద్ద వ్యవస్థ. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు, చాలా మంచి పనులు చేస్తున్నారు. దాంట్లో ఆక్యుపైడ్ కబ్జా చేసిన వాళ్ళని చేస్తున్నారు. కానీ ఇక్కడ కబ్జా జరగలేదు సార్. ఇది ప్రాపర్గా రన్ చేస్తున్నాం టెన్నిస్ కోర్ట్. మేము ఇది కాకుండా నేను ఇక్కడ వీళ్ళు అన్నట్టుగా మాకు పిలిచి ఆఫర్ చేశారు, ఇది మనం కమర్షియల్గా యూజ్ చేద్దాం అది ఇది అని చెప్పి. మేము యాక్సెప్ట్ చేయలేదు. దానికి యాక్సెప్ట్ చేయనందుకు 2 times పిలిచారు, యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం ఆఫ్ చేసాం. ఎందుకంటే వాళ్ళు ఇంతసేపు కమర్షియల్గా వాడదాం, దాన్ని నైట్ బిజినెస్ చేద్దాం, నైట్ బిజినెస్ పెడతాం, మీరు ముందు ఉండండి, మీరు యాస్టీస్గా టెన్నిస్ కోర్ట్ రన్ చేస్తున్నారు అనేటువంటి బ్యాక్ మేము ఉంటాము, మీరు ముందు ఉండండి అని చెప్పేసాను. మేము యాక్సెప్ట్ చేయలేదు. దానికి ఎవరైతే కౌర్ హిల్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు ఉన్నారో ఆయన వాళ్ళ ఇంటికి పిలిచి మరి పర్సనల్గా మాట్లాడారు. యాక్సెప్ట్ చేయలేదు మేము. మరి అది యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే మేము సుప్రీంకోర్టు ఏంటి అని అంటే ప్లే గ్రౌండ్స్గానే ఉంచాలి, దాంట్లో ఎటువంటి వేరే యాక్టివిటీస్ ఉండకూడదు అన్నందుకు అవే రన్ అవుతున్నాయి. దీంట్లో మేము ఫిట్నెస్ సెంటర్ అండ్ టెన్నిస్ కాకుండా వేరే యాక్టివిటీ ఏం చేసామో అన్నది ప్రూవ్ చేయమని చెప్పండి. నేను గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నా, ఏదైతే ప్లే గ్రౌండ్ టెన్నిస్ నడుస్తూ ఉందో యాస్ట్రీస్గా అదే ఇవ్వండి మాకు. మేము వేరే ఎటువంటిది అడగట్లేదు. అట్లా కాదని మీరు ఏమైనా యాక్టివిటీ చేస్తున్నట్టయితే మీరు వెళ్ళిపోమంటే స్వచ్ఛందంగా మేమే వెళ్ళిపోతాం. ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు మీకు లీజ్కి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళే ఇది పార్క్ అని చెప్పేసి కంప్లీట్ చేశారు. అలా యూటర్న్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? మీకు వాళ్ళకి ఏమైనా ఇష్యూలు జరిగినాయి? ఒకటే సార్, వాళ్ళు చెప్పింది అదే చెప్పాను కదా, వాళ్ళకి దీన్ని నైట్ బిజినెస్ చేద్దాము, నైట్ ఫుడ్ కోర్ట్స్ లాగా ఇలా స్టాల్స్ పెడదాము, ఇవన్నీ పెడదాము అని చెప్పేసి అన్నారు. దానికి యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేశారు. అది సో మీరు మార్నింగ్ మరి అధికారులు కూల్చేటప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఆపే ప్రయత్నం? సార్ మేము ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ అందరు చెప్పడం ఏంటంటే డీసీ గారు అక్కడ ఉన్నారన్న అక్కడికి వెళ్తాం, ఇక్కడ ఉన్నారంటే ఇక్కడికి వచ్చాం. పోలీసు ఎవరైతే ప్రొటెక్షన్కి వచ్చారో వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, మాకు ప్రొటెక్షన్ ఇమ్మన్నారు, మేము వచ్చాము అని అన్నారు. మాకు అర్థం కాయింది ఏంటంటే ఎవరిని కలవాలి ఇంక మేము. మాకు ఈ లోపలికి గేట్ లోపలికి ఎంటర్ కాకుండా గేట్ వేసేసారు. కెమెరా రికార్డింగ్ చేస్తుంటే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కెమెరా లాగేసుకొని చేయి పైకి లేపారు, కోచ్ పైకి. సో అలాంటప్పుడు మేము ఇంక ఏ డేర్తో లోపలికి వెళ్తాము, ఎవరితో ఎలా మాట్లాడగలుగుతాం సార్? మాకు ఎవరితో మాట్లాడే ఛాన్స్ అయినా ఇవ్వాలి కదా సార్, అట్లీస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు మాకు. నోటీస్లో వచ్చారా ఇది కూల్చేసే ముందు? సార్ నోటీస్ ఎటువంటిది రాలేదు. నోటీస్ ఇచ్చాము అని అంటున్నారు కానీ నోటీస్ ఇచ్చింది మా దగ్గర ప్రామిస్ చెప్తున్నాము, నోటీస్ అన్నది మాకు రాలేదు సార్. నోటీస్ అన్నది మాకు రాలేదు. వస్తే మేము అట్లీస్ట్ మేము రియాక్ట్ అయ్యేవాళ్ళం. నోటీస్ వచ్చింది అని అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఒకవేళ నోటీస్ మాకు సర్వ్ చేస్తుంటే నోటీస్ తీసుకొని జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కలవడమా, లేకపోతే హైడ్రా వాళ్ళకి చెప్పారు అని అంటే హైడ్రా వాళ్ళని కలవడమా, ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా సార్. మాకు ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసరికి ఎవరిని కలవాలో అర్థం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళని కలుస్తూ ఉంటే ఎవరికి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మాకు లోపలికి ఎంటర్ కానివ్వలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అది ఇప్పుడు తాళం వేశారు, దాని తాళం ఎలా వేశారు? మరి ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు తాళం వేశారు దానికి. మరి జిహెచ్ఎంసీ పార్క్ అని లోపల పెట్టి అసోసియేషన్ వాళ్ళు మార్నింగ్ తాళం వేసుకొని వెళ్ళారు మా ముందే. మరి అది జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పాలి. మరి ఎవరైతే డెమాలిష్ చేయడానికి వచ్చారో హైడ్రా వాళ్ళు చెప్పాలి అండ్ జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ చెప్పాలి. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు వచ్చి కీ వాళ్ళకి ఇస్తారు, లేదు తాళం మేమే వేసుకొని వెళ్ళాం జిహెచ్ఎంసీ వాళ్ళని చెప్పేసి చెప్తారు. అది కూడా చెప్తారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి మాట మార్చడం పెద్ద విషయం కాదు సార్. ఎందుకంటే అంతా వాళ్ళు పొల్యూట్ అయి ఉన్నారు. మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు పొల్యూట్ అని ఉన్నారు. అది ఓపెన్గా చెప్తున్నాను నేను. సో మరి ఫర్దర్గా మీరు ఇప్పుడు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, ఏ విధంగా ఫైట్ చేస్తారు? సార్ మేము ఏదైతే ఉందో మేము లీగల్గానే వెళ్తున్నాము అండ్ అఫీషియల్స్ని వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రాపర్గా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జిహెచ్ఎంసీ అఫీషియల్స్కి హైడ్రా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు సార్. వీళ్ళు చెప్పింది ఫాలో అయ్యి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నారా లేదా అన్నది ఒక చిన్న డౌట్. రేపు వెళ్ళి మాకు టైం ఇస్తే సార్ని, రంగనాథ్ సార్ గారిని కలిసి
ఎవరైతే జిహెచ్ఎంసీ మెయిన్ అఫీషియల్స్ కమిషనర్ గారు ఎవరైనా ఉన్నారో వాళ్ళని కలిసి మేము రిక్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాము. దయచేసి నాకు ఏంటంటే మీ సపోర్ట్ కూడా ఉండాలి. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఏదైతే ఉన్నారో మరి లీజ్కి ఎలా ఇచ్చారు, మరి దేన్ని బేస్ చేసుకొని మరి వీళ్ళు ఎలా కూల్చారు అన్నది కూడా మాకు, ఎందుకంటే దగ్గర దీని మీద ఎంత ఇన్వెస్ట్ చేసామో 70 to 80 lakhs మధ్యలో ఇన్వెస్ట్ చేసాం సార్ ఇది ఈ స్ట్రక్చర్కి మొత్తం అంతా. ఎందుకంటే కోర్ట్స్ మొత్తం రెనోవేట్ చేయడానికి ఎవ్రీ టైం ఎప్పుడైతే రెనోవేట్ చేస్తామో దానికి అట్లీస్ట్ 1.5 lakh ఖర్చు అవుతుంది సార్. ఎందుకంటే క్లే కోర్ట్స్ ఇవి. సో ఈ ఎక్స్పెండిచర్ అంతా ఎంత పెట్టున్నామో ఎంత ఇప్పుడు మొత్తం బూడిదలో బస్సును పన్నీరు సార్. ఇప్పుడు దీన్ని మేము రీచ్ చేసుకోవాలన్నా కానీ మా గవర్నమెంట్ నుంచే హెల్ప్ కావాలి. ఇప్పుడు మనీ లాస్ అండ్ ప్లేయర్స్ ఫ్యూచర్ కూడా, ప్లేయర్స్ ఫ్యూచర్ మామూలుగా కాదు సార్. ఎందుకంటే మన ఇండియా తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు సార్, మన తెలంగాణ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐటీఎఫ్ మొన్న వెళ్ళి అబ్బాయి సూర్యపవన్ ఎవరైతే ఉన్నారో ఐటీఎఫ్ గెలిచే వచ్చాడు, సింగిల్స్ విన్నర్ అండ్ డబుల్స్ విన్నర్. ఆ అబ్బాయికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఆల్ ఇండియా నెంబర్ 1గా ఉన్నప్పుడు 2007-2008లో సూర్యపవన్ అబ్బాయికి క్యాష్ రివార్డ్ ఎవ్రీ ఇయర్ 1 lakh ఇచ్చారు. 1 lakh ఇచ్చారు. సూర్య తేజస్విని ఉన్నారు వాళ్ళ సిస్టర్, వాళ్ళకి ఇచ్చారనమాట. వీళ్ళందరికీ సూర్య సిర్సాల అన్నారు, అతను మెయిన్ హెడ్ అనమాట. వీళ్ళని ప్లేయర్స్ని జనరేట్ చేసేది అతను ఏంటి అని అంటే ఆయన టార్గెట్ ఒకటే లైఫ్లో పెట్టుకున్నది అచీవ్మెంట్ ఏంటి అంటే నాకు కావాల్సింది స్టూడెంట్స్ జనరేట్ చేయడం. వాళ్ళ నుంచి ఎటువంటి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, అది చేస్తూ ఉన్నాం. టిల్ టుడే రన్ అవుతుంది కూడా. కానీ ఎందుకు ఇలా మా స్టూడెంట్స్ కెరియర్స్ స్పాయిల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరైతే కావూరిల్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా డబ్బు ఉన్నారు సార్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక కాంప్లెక్స్, ఇది ఒక కాంప్లెక్స్. వెనకాల గిరిధర్ గారు ఉన్నారు, పెద్ద బిల్డింగ్ ఉంది, 5 స్టార్ బిల్డింగ్. మరి ఆయన లీగల్గా కట్టారా? మొత్తం సెట్ బ్యాక్స్ అన్నీ లీగల్గా ఇచ్చారా? అందరు ప్రాపర్టీస్ చూడండి. ఇదే కావూరిల్స్ వాళ్ళది. ఇప్పుడు చెప్తున్నాను సార్, డీమార్ట్ దగ్గర ఉంది పార్క్లో మసాజ్ సెంటర్ ఎలా పర్మిషన్ ఇచ్చేస్తారు? మరి మసాజ్ సెంటర్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి చూడండి, కావూరిల్స్ పార్క్లో మసాజ్ సెంటర్ పెట్టారు. మసాజ్ సెంటర్కి పర్మిషన్ ఎలా ఇచ్చారు? అది నేను అడుగుతున్నాను సార్. ఇది నేను పిల్లల్ని జనరేట్ చేస్తున్నా, ప్లేయర్స్ని జనరేట్ చేస్తున్నా. అదే పార్క్లో మసాజ్ సెంటర్ ఉంది. మసాజ్ సెంటర్ ఏంటి సార్ నాకు అర్థం కాదు. అది దేనికోసం సార్? అంటే వీళ్ళందరూ రిలాక్స్ అవ్వడానికి అది పెట్టింది మసాజ్ సెంటర్ పార్క్లో. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు వెళ్ళి చూడండి, అది డిమార్ట్ పక్కన పార్క్లో మసాజ్ సెంటర్ ఉంది. ఎందుకు పెట్టారు పార్క్లో? మన మసాజ్ సెంటర్స్ అలౌడా సార్? చెప్పండి. అదే క్వశ్చన్ చేస్తున్నాను. జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ని అదే పార్క్ వెళ్ళేసి ఒకసారి చూడమని చెప్పండి. మసాజ్ సెంటర్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అని అన్నారు, ఏమేం చేస్తున్నారు చూడమని చెప్పండి. సో ఇప్పుడు మనకి ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటంటే ఆల్రెడీ కూల్ చేశారు, మరి మళ్ళీ ఏం లేదు సార్, ఒకటే డిమాండ్ సార్. యాజ్ యూజువల్గా మా టెన్నిస్ కోర్ట్ని మాకు రన్ చేసుకొని ఇస్తే వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ప్లేయర్స్ని మేము ఇంకా జనరేట్ చేసి ఇదే గవర్నమెంట్కి మేము రిప్రజెంట్ చేసి చూపిస్తాం తెలంగాణ నుంచి. మాకు ఆ ఛాన్స్ ఇవ్వండి, మాకు ఆ ఛాన్స్ని పోగొట్టొద్దండి అని చెప్పేసి అంటున్నాం. ఇదే మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఉంది అని అన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో సీఎం గారు మనకి స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నేను ఆయన నుంచి ఒకటే రిక్వెస్ట్ కోరుకుంటున్నది ఏంటంటే దయచేసి ఈ టెన్నిస్ గ్రౌండ్ ఏదైతే ఉందో టెన్నిస్ ప్లే గ్రౌండ్, ఇది యాస్టీస్గా టెన్నిస్ ప్లే గ్రౌండే రన్ చేయండి. వేరే ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ జరగవు, దీంట్లో ఎటువంటి ఏమీ జరగట్లేదు. ఇదేంటంటే వాళ్ళు కావాలని చెప్తా ఉన్నది సార్. కావూరిల్స్ వల్ల ఏదైతే ఉందో వీళ్ళు కావాలని చెప్తా ఉన్నది. చెప్పండి బ్రదర్, ఏం జరిగింది? మార్నింగ్ ఇలా వచ్చేసి స్కూల్ చేశారు, ఆక్యుపై చేశారని కూడా చెప్తున్నారు హైదరాబాద్. మరి ఏం జరిగింది సార్? యాక్చువల్లీ ఇది 25 years నుండి టెన్నిస్ అకాడమీ జరుగుతుంది ఇక్కడ, అదే రన్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ సడన్గా 2 months నుండి వీళ్ళు దీన్ని పార్క్ అని చూపించడానికి ట్రై చేస్తున్నారు కావూరిల్స్ అసోసియేషన్ వాళ్ళు. సో వాళ్ళకు కూడా తెలిసి ఇది ముందు నుండి టెన్నిస్ అకాడమీ రన్ అవుతుందని. సో వాళ్ళు ఇదంతా పట్టించుకోకుండా జిహెచ్ఎంసీ వాళ్ళని అప్రోచ్ అయ్యి సో వాళ్ళని తీసుకొని వచ్చి మొత్తం గోల్ చేసినారు, డిమాలిష్ చేసినారు. సో అసలు మాకు ఎలాంటి నోటీస్ కూడా రాలేదు, నోటీస్ ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చేసి కూల్ చేస్తున్నారు. మీరేంటి సార్ ఇక్కడ? నేను కోచ్ అండి, పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాము. 15 years నుండి ఇస్తున్నాను, ఇక్కడే ఇస్తున్నాను. సో మీకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్ చేస్తారంటారు. అవును. మరి కావూరిల్స్ అసోసియేషన్ అంటున్నారు, వాళ్ళు ఏమన్నా చెప్పారా ఇది అంటే కబ్జా చేసుకున్నారు పార్క్, ఇది మీకు కాదు ఉండకూడదు అని చెప్పేసి? సార్ ఇప్పుడు ఇది పార్క్ అని చెప్తే వాళ్ళు ఎప్పుడో మమ్మల్ని వెకౌట్ చేయించేవాళ్ళు. ఇన్ని రోజులు ఎలా రన్ అవుతుంది? ఆల్ ఆఫ్ సడన్గా ఈ రోజు వచ్చి దీన్ని పార్క్ అని కూల్ చేస్తే అది ఎలా కరెక్ట్? మీరు అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నించారా? మేము ట్రై చేస్తున్నామండి. వాళ్ళు మార్నింగ్ వాళ్ళతో మాట్లాడదామంటే ఎవరు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. పోలీసులు ఉండి వాళ్ళు ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు, మీరు అధికారులతో మాట్లాడుకోండి అంటారు. ఎవరి పేరు ప్రాపర్గా చెప్పట్లేదు, వాళ్ళు చెప్పకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేస్తున్నారు.
సో హైదరాబాద్లో కూల్చేస్తారా ఇది, లేకుంటే మామూలుగా జిహెచ్ఎంసీ హైదరాబాద్ అని చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళు హైదరాబాద్లో కాదు తెలియదు, హైదరాబాద్ అని పేరు చెప్తున్నారు. మొన్నటి వరకు ఇది ఎవరి సర్కిల్లో ఉండేది ఈ పార్క్, అంటే సారీ ఈ టెన్నిస్ కోర్ట్ ఎవరి ఆధీనంలో ఉండేది? ఇది జిహెచ్ఎంసీ అండర్లోనే జరుగుతుంది, అలాగే రన్ అవుతుంది. సో సో ఈరోజు మరి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లా. మీరు నెక్స్ట్ ఏం చేసే ఛాన్స్ ఉంది మరి? ఆల్రెడీ అయితే కూల్ చేస్తారు మొత్తం కూడా, మీరు ఫైట్ చేస్తారా లేకుంటే వదిలేస్తారా? లేదు, మేమైతే కంపల్సరీ ఫైట్ చేస్తాము. స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయమని రేవంత్ రెడ్డి సార్ని మేము వెళ్ళి కలిసి మా సమస్య చెప్తాము. అండ్ ప్లే గ్రౌండ్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ప్లే గ్రౌండ్ లేదు, పార్కులు చాలా పార్కులు ఉన్నాయి. సో ఆ ఉన్న పార్కులు కూడా యూజ్ చేయడం లేదు సరిగ్గా. సో మళ్ళీ ప్లే గ్రౌండ్ నార్మల్గా రావాలని కోరుకుంటున్నాం, మళ్ళీ టెన్నిస్ అకాడమీ జరగాలని. ఇవేంటి అసలు? ఇతనండి మన దగ్గర ఆడిన ప్లేయరు, ఇక్కడ ట్రైన్ అయ్యి ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇతను. ఓకే, అండ్ ఇదండి ఇది కోర్ట్ కేసు ఇంకా జరుగుతుంది, కోర్ట్ కేసు రన్ అవుతుంది స్టిల్. ఓకే, ఇది వచ్చేసి వీళ్ళు ఎవరైతే పార్క్ అని చెప్తున్నారో వాళ్ళకి పే చేసిన బిల్లులు ఇవి, వాళ్ళకి పే చేసాం అసోసియేషన్ వాళ్ళకి. ఓకే, సో అది అయిపోయిందా? దాని తర్వాత ఇదండి, ఇది జిహెచ్ఎంసీ వాళ్ళకి పే చేసినాయి. ప్లేస్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ మీద అన్నీ ఉన్నాయి. మేము ఇల్లీగల్గా ఏం నడపట్లేదు. ఇన్ని ఇయర్స్ ఎందుకు ఉంటాం చెప్పండి ఇల్లీగల్గా నడిపిస్తే? అంత ప్రాపర్గా జరుగుతుంది విత్ పేరెంట్స్ సపోర్ట్, స్టూడెంట్ సపోర్ట్తో. ఈ కావూరి హిల్స్ కాలనీ వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ నేర్చుకున్నారు. సో వాళ్ళకు కూడా యూజ్ అయింది. వాళ్ళు ఈరోజు పార్క్ అని చెప్తున్నారు. 25 years బ్యాక్ మరి ఇక్కడ పార్క్ ఉండేదా? 25 years బ్యాక్ అది అసలు ఏముందో తెలీదు, బట్ 25 years నుండి అయితే ఇది జరుగుతుంది. టెన్నిస్ అకాడమీ అయితే నడుస్తుంది. అంతకుముందు ఏముందో తెలీదు.